Hi everyone, this is Radhika working as a lecturer in CR Reddy College for Women, Vatluru. In this video session, I would like to discuss about the topic larval rearing and growth in ornamental fishery cluster paper for 6th Sem BSc Fishery students. Most common culture facilities used for ornamental fish are cement cisterns, glass aquaria, earthen pots, etc. ఆర్నమెంటల్ ఫిష్కి యూజ్ చేసే కామన్ కల్చర్ ఫెసిలిటీస్ ఏంటి అంటే సిమెంట్ సిస్టమ్స్, గ్లాస్ ఆక్వేరియా, ఎర్తన్ పాట్స్ ఎక్సెట్రా. 3 to 4 cement cisterns are sufficient for a small scale rearing unit and are built above the ground level for easy drainage. 3 to 4 సిమెంట్ సిస్టమ్స్ అనేవి స్మాల్ స్కేల్ రేరింగ్ యూనిట్కి సరిపోతాయి అన్నమాట. వాటిని అబోవ్ ద గ్రౌండ్ లెవెల్ బిల్డ్ చేస్తారు ఫర్ ఈజీ డ్రైనేజ్ కోసం అని చెప్తున్నారు. ఆర్నమెంటల్ ఫిష్కి యూజ్ చేసే కామన్ కల్చర్ ఫెసిలిటీస్ ఏంటి అంటే సిమెంట్ సిస్టమ్స్, గ్లాస్ ఆక్వేరియా, ఎర్తన్ పాట్స్ అన్నమాట. 3 to 4 సిమెంట్ సిస్టమ్స్ అనేవి స్మాల్ స్కేల్ రేరింగ్ యూనిట్కి సరిపోతాయి. వాటిని అబోవ్ ద గ్రౌండ్ లెవెల్ బిల్డ్ చేస్తారు ఫర్ ఈజీ డ్రైనేజ్ కోసం. Marginal farmers can use large earthen ponds of 1.5 m diameter for rearing of larvae and juveniles. Marginal farmers large earth pondsని యూజ్ చేస్తారన్నమాట లార్వా అండ్ జూవెనైల్స్ రేరింగ్ చేయడం కోసం. జనరల్లీ రైన్ వాటర్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ఆర్నమెంటల్ ఫిష్ కల్చర్. ఆర్నమెంటల్ ఫిష్ కల్చర్కి రైన్ వాటర్ అనేది బెస్ట్ సోర్స్ ఆఫ్ వాటర్ అని చెప్తున్నారు. ఇఫ్ ద మున్సిపల్ సప్లై వాటర్ ఈజ్ ఇన్ యూస్ బిఫోర్ యూజింగ్ ఇట్ ఈజ్ aerated for couple of days for dechlorosination. ఒకవేళ మున్సిపల్ వాటర్ని యూజ్ చేయాలనుకుంటే ఆ వాటర్ని యూజ్ చేసే ముందు 2 days ఏరేట్ చేయాలన్నమాట డీక్లోరినేషన్ కోసం. pH is slightly alkaline. pH అనేది స్లైట్లీ ఆల్కలైన్గా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద స్పీసీస్ కల్చర్డ్ ప్రిఫర్ సాఫ్ట్ టు మీడియం హార్డ్ వాటర్. ఈ కల్చర్ స్పీసీస్ అనేవి సాఫ్ట్ టు మీడియం హార్డ్ వాటర్ని ప్రిఫర్ చేస్తాయన్నమాట. మార్జినల్ ఫార్మర్స్ లార్జ్ ఎర్త్ పాండ్స్ని యూజ్ చేస్తారన్నమాట లార్వా అండ్ జూవెనైల్స్ని రేరింగ్ చేయడం కోసం. జనరల్గా రైన్ వాటర్ అనేది బెస్ట్ సోర్స్ అని చెప్తున్నారు అన్నమాట. ఆర్నమెంటల్ ఫిష్ కల్చర్కి రైన్ వాటర్ అనేది బెస్ట్ సోర్స్ అని చెప్తున్నారు. ఒకవేళ మున్సిపల్ వాటర్ని యూజ్ చేయాలనుకుంటే ఆ వాటర్ని యూజ్ చేసే ముందు 2 days మనం ఏం చేస్తామంటే ఆ వాటర్ని యూజ్ చేసే ముందు 2 days ఏరేట్ చేస్తామన్నమాట డీక్లోరినేషన్ కోసం. pH అనేది స్లైట్లీ ఆల్కలైన్ అని చెప్తున్నారు. కల్చర్ స్పీసీస్ అనేవి జనరల్గా సాఫ్ట్ టు మీడియం హార్డ్ వాటర్ని ప్రిఫర్ చేస్తాయన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ మనం మున్సిపల్ వాటర్ని యూజ్ చేస్తే కనుక ఆ వాటర్ని యూజ్ చేసే ముందు ఏం చేయమన్నారు, ఇట్ ఈజ్ ఏరేటెడ్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. 2 days వరకు ఆ వాటర్ని ఏరేట్ చేయాలన్నమాట. ఎందుకని డీక్లోరినేషన్ కోసం అన్నమాట. నెక్స్ట్, ఫర్ స్మాల్ స్కేల్ కల్చర్ ఏ మినిమమ్ ఆఫ్ 100 square feet ల్యాండ్ ఏరియా ఈజ్ రిక్వైర్డ్ వే ద ఫార్మర్ కెన్ కన్స్ట్రక్ట్ ఫ్యూ రెక్టాంగులర్ కాంక్రీట్ ట్యాంక్స్. ఫర్ స్మాల్ స్కేల్ కల్చర్కి 500 square feet మినిమం 500 square feet ల్యాండ్ అనేది అవసరం. అక్కడ ఫార్మర్ ఫ్యూ రెక్టాంగులర్ కాంక్రీట్ ట్యాంక్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట ఆ ఏరియాలో. For big projects, more than 1 hectare land is required and a number of earthen ponds required in addition to cement tanks for the culture of koi carp, catfish, gaurami and barbs. బిగ్ ప్రాజెక్ట్స్కి అయితే మోర్ దెన్ 1 hectare ల్యాండ్ అనేది అవసరము. కాయ్ కార్ప్ని, క్యాట్ఫిష్ని, గౌరామిని, బాబ్స్ని కల్చర్ చేయడానికి అయితే సిమెంట్ ట్యాంక్స్తో పాటు నెంబర్ ఆఫ్ ఎర్త్ పాండ్స్ అనేవి అవసరం అని చెప్తున్నారు. A shade facility is required above the cement tanks and anti-bird nets are required above the earthen ponds for breeding and rearing of ornamental fishes. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే షేడ్ ఫెసిలిటీ అనేది అవసరం అన్నమాట అబౌవ్ ద సిమెంట్ ట్యాంక్స్ అండ్ యాంటీ బర్డ్ నెట్స్ అనేవి అవసరం అబౌవ్ ద ఎర్తన్ పాండ్స్. ఎందుకని ఆర్నమెంటల్ ఫిషెస్ యొక్క బ్రీడింగ్ అండ్ రేరింగ్కి అబౌవ్ ద సిమెంట్ ట్యాంక్స్ షేడ్ ఫెసిలిటీ అనేది అవసరము అండ్ అబౌవ్ ద ఎర్తన్ పాండ్స్ యాంటీ బర్డ్ నెట్స్ అనేవి అవసరం అని చెప్తున్నారు. సఫిషియంట్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ సప్లై అట్ ద రేరింగ్ యూనిట్స్ ఆర్ ఇంపార్టెంట్. రేరింగ్ యూనిట్స్ దగ్గర సఫిషియంట్ వాటర్ సప్లై అండ్ ఎలక్ట్రిసిటీ సప్లై అనేది అవసరం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే స్మాల్ స్కేల్ కల్చర్కి మినిమం 500 square feet ల్యాండ్ అనేది అవసరం. వేరాజ్ బిగ్ ప్రాజెక్ట్స్కి అయితే మోర్ దెన్ 1 hectare ల్యాండ్ అనేది అవసరం అన్నమాట. కాయ్ కార్ప్ని, క్యాట్ఫిష్ని, గౌరామిని, బాబ్స్ని కల్చర్ చేయడానికి సిమెంట్ ట్యాంక్స్తో పాటు ఎర్తన్ పాండ్స్ కూడా అవసరం అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏ షేడ్ ఫెసిలిటీ అనేది అవసరం అన్నమాట అబౌవ్ ద సిమెంట్ ట్యాంక్స్ అండ్ యాంటీబర్డ్ నెట్స్ అనేవి అవసరం అబౌవ్ ద ఎర్తన్ పాండ్స్. ఆర్నమెంటల్ ఫిషెస్ని బ్రీడింగ్ చేయడానికి అండ్ రేరింగ్ చేయడానికి షేడ్ ఫెసిలిటీ అనేది అవసరం అన్నమాట అబౌవ్ ద సిమెంట్ ట్యాంక్స్ అండ్ యాంటీబర్డ్ నెట్స్ అనేవి అవసరం అన్నమాట అబౌవ్ ద ఎర్తన్ పాండ్స్. సఫిషియంట్ వాటర్ అండ్ సఫిషియంట్ ఎలక్ట్రిసిటీ సప్లై అనేది రేరింగ్ యూనిట్స్ దగ్గర అవసరం అని చెప్తున్నారు.
ఏం చెప్తున్నారు అంటే మనం ఆర్నమెంటల్ ఫిష్ యొక్క బ్రీడింగ్కి రేరింగ్కి షేడ్ ఫెసిలిటీ అనేది అవసరం అండ్ యాంటీబర్డ్ నెట్స్ కూడా అవసరం. షేడ్ ఫెసిలిటీ అనేది అబౌవ్ ద సిమెంట్ ట్యాంక్స్ అండ్ యాంటీబర్డ్ నెట్స్ అనేది అబౌవ్ ద ఎర్తన్ పాండ్స్ అవసరం అని చెప్తున్నారు. నెక్స్ట్, బయోఫిల్టర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్రాపర్ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ ద ప్రొడక్షన్ యూనిట్. ప్రొడక్షన్ యూనిట్లో ప్రాపర్ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కోసం బయోఫిల్టర్ అనేది ఎసెన్షియల్ అని చెప్తున్నారు. లైవ్ ఫుడ్ లైక్ జూ ప్లాంక్టాన్, ట్యూబిఫెక్స్, బ్లడ్ వామ్స్, చాప్డ్ ఎర్త్ వామ్స్ ఎక్సెట్రా ఆర్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ లార్వా. లైవ్ ఫుడ్ లైక్ జూ ప్లాంక్టాన్, ట్యూబిఫెక్స్, బ్లడ్ వామ్స్, చాప్డ్ ఎర్త్ వామ్స్ అనేవి ఎసెన్షియల్ మాట లార్వాకి. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ప్రాపర్ వాటర్ క్వాలిటీ ప్రొడక్షన్ యూనిట్లో ప్రాపర్ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్కి బయోఫిల్టర్ అనేది ఎసెన్షియల్ అని చెప్తున్నారు. లైవ్ ఫుడ్ లైక్ జూ ప్లాంక్టాన్, ట్యూబిఫెక్స్, బ్లడ్ వామ్స్, చాప్డ్ ఎర్త్ వామ్స్ అనేవి మచ్ ఎసెన్షియల్ మాట లార్వాకి. నెక్స్ట్, గ్రీన్ వాటర్ కల్చర్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఫర్ రేరింగ్ ఆఫ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్నమెంటల్ ఫిష్ లార్వా. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్నమెంటల్ ఫిష్ లార్వా రేరింగ్కి గ్రీన్ వాటర్ కల్చర్ టెక్నాలజీ అనేది వెరీ యూస్ఫుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్, సపోర్ట్ డెవలప్మెంట్ ఆఫ్ పెరిఫైటాన్స్ ఇన్ రేరింగ్ ట్యాంక్స్. పెరిఫైటాన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ సర్వ్స్ యాజ్ అ ఫీడ్ ఫర్ యంగ్ లార్వా. పెరిఫైటాన్స్ అనేవి గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ మాట. అవి యంగ్ లార్వాకి ఫీడ్ కింద సర్వ్ చేస్తాం, ఫీడ్ కింద ఉంటాయి అన్నమాట. ద రూట్ జోన్ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ ఈజ్ ఎ గుడ్ ఫీడింగ్ జోన్ ఫర్ లార్వా. రూట్ జోన్ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ అనేవి గుడ్ ఫీడింగ్ జోన్ మాట లార్వాకి. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్నమెంటల్ ఫిష్ లార్వాని రేరింగ్ చేయడానికి గ్రీన్ వాటర్ కల్చర్ టెక్నాలజీ అనేది వెరీ యూస్ఫుల్ అని చెప్తున్నారు. పెరిఫైటాన్స్ అనేవి గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. అవి యంగ్ లార్వాకి ఫీడ్ కింద ఉంటాయన్నమాట. రూట్ జోన్ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ అనేవి గుడ్ ఫీడింగ్ జోన్ మాట లార్వాకి. నెక్స్ట్, ఇనీషియల్లీ ద లార్వా విల్ ఫీడ్ ఆన్ యోక్ సాక్ అంటిల్ ఆల్ ద యోక్ సాక్ ఈజ్ అబ్జర్వ్డ్. లార్వా అనేది ఇనీషియల్గా యోక్ సాక్ మీద ఫీడ్ అవుతుంది అనమాట. యోక్ సాక్ అనేది కంప్లీట్గా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఆ యోక్ సాక్, ఆ లార్వా అనేది యోక్ సాక్ మీద ఫీడ్ అవుతుంది అని చెప్తున్నారు. దేర్ ఆఫ్టర్ ద హంగ్రీ ఫ్రై విల్ బిగన్ టు లుక్ ఫర్ ఫుడ్. తర్వాత ఏమవుద్ది, ఎప్పుడైతే యోక్ సాక్ కంప్లీట్ అయిపోయిందో అప్పుడు ఆ హంగ్రీ ఫ్రై అనేది ఫుడ్ని సెర్చ్ చేస్తుంది అన్నమాట. The young ones are not capable to feed on deposited or floating feeds. ఈ యంగ్ వన్స్ అనేవి డిపాజిట్ అయిన ఫీడ్ని ఆర్ ఫ్లోటింగ్ ఫీడ్స్ని తినే కెపాసిటీ యంగ్ వన్స్కి ఉండవు అన్నమాట. ద మైక్రో ఆర్గానిజమ్స్ మూవింగ్ స్లోలీ అండ్ ఫ్రీలీ ఆర్ ద ఫస్ట్ చాయిస్ ఆఫ్ యంగ్ వన్స్. ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతున్నాయి లేకపోతే ఫ్రీగా ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని ఈ యంగ్ వన్స్ అనేవి తింటాయని చెప్తున్నారు. ఇనీషియల్గా లార్వా అనేది యోక్ సాక్ మీద ఫీడ్ అవుతుంది అనమాట. యోక్ సాక్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ యోక్ సాక్ మీదే ఆ లార్వా అనేది ఇనీషియల్గా ఫీడ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ యోక్ సాక్ కంప్లీట్ అయిపోయిందో లార్వా అనేది ఫుడ్ కోసం సెర్చ్ చేస్తుంది అనమాట. ఈ యంగ్ వన్స్ అనేవి జనరల్గా డిపాజిటెడ్ ఫీడ్ మీద కానీ డిపాజిట్ ఫీడ్ అండ్ ఫ్లోటింగ్ ఫీడ్స్ని తినే కెపాసిటీ యంగ్ వన్స్కి ఉండవు అన్నమాట. సో ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతున్నాయో ఫ్రీగా ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని ఈ యంగ్ వన్స్ అనేవి తింటాయి అని చెప్తున్నారు. ఫస్ట్ చాయిస్ కింద ప్రిఫర్ చేస్తాయన్నమాట ఈ యంగ్ వన్స్ అనేవి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే లార్వా అనేది జనరల్గా ఇనీషియల్గా లార్వా అనేది యోక్ సాక్ మీద ఫీడ్ అవుతుంది. యోక్ సాక్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ యోక్ సాక్ మీద ఫీడ్ అవుతుంది అనమాట. లేటర్ ఆన్ యోక్ సాక్ కంప్లీట్ అయిపోయాక ఆ యంగ్ ఫ్రై అనేది ఫుడ్ని సెర్చ్ చేస్తుంది. డిపాజిటెడ్ ఫీడ్ని ఫ్లోటింగ్ ఫీడ్స్ని ఆ యంగ్ వన్స్ తీసుకోలేవు అన్నమాట. అంటే ఆ యంగ్ వన్స్కి డిపాజిటెడ్ ఫీడ్ని ఫ్లోటింగ్ ఫీడ్స్ని తీసుకునే కెపాసిటీ ఆ యంగ్ వన్స్కి ఉండదు అన్నమాట. సో ఏం చేస్తుంది, ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతున్న మైక్రో ఆర్గానిజమ్స్ని ఫస్ట్ చాయిస్ కింద ఈ యంగ్ వన్స్ అనేవి తీసుకుంటాయని చెప్తున్నారు. నెక్స్ట్, ఐసోలేట్ మేల్స్ ఫ్రమ్ ద రేరింగ్ ట్యాంక్ అట్ యంగ్ స్టేజ్. యంగ్ స్టేజ్లోనే రేరింగ్ ట్యాంక్ నుంచి మేల్స్ని ఐసోలేట్ చేయమంటున్నారు. ఇన్ జనరల్ ప్రాక్టీస్ బోత్ ద సెక్స్ ఆర్ రేర్డ్ ఇన్ ద సేమ్ ట్యాంక్ అండ్ ఐసోలేటెడ్ ఓన్లీ ఫ్యూ డేస్ బిఫోర్ ద మార్కెటింగ్. ఇన్ జనరల్గా ఏం చేస్తారంటే రేరింగ్ ట్యాంక్లో మేల్ అండ్ ఫీమేల్స్ని ఉంచేస్తారన్నమాట. మార్కెటింగ్కి వెళ్ళే ముందు మాత్రమే ఆ మేల్స్ అండ్ ఫీమేల్స్ని సపరేట్ చేస్తారు అని చెప్తున్నారు. యాజ్ రిజల్ట్ ఆఫ్ దీస్ ద గ్రోత్ ఆఫ్ మేల్స్ ఈజ్ లెస్ బికాస్ ఏ పార్ట్ ఆఫ్ ఎనర్జీ స్పెండ్ ఇన్ చేసింగ్ ద ఫీమేల్స్. ఇలా చేయడం వల్ల, ఇలా రేరింగ్ ట్యాంక్స్లో బోత్ ద సెక్సెస్ని ఒకే రేరింగ్ ట్యాంక్లో ఉంచడం వల్ల ఏంటి అంటే మేల్స్ అనేవి మేల్స్ యొక్క గ్రోత్ సరిగ్గా జరగదు. ఎందుకంటే మేల్స్ అనేవి ఫిమేల్స్ని క్యాచ్ చేయడంలో ఎనర్జీని స్పెండ్ చేస్తాయి కాబట్టి వాటి యొక్క గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. ఏ సెగ్రిగేషన్ ఆఫ్ మేల్స్ అండ్ ఫిమేల్స్ ఎట్ ఎన్ ఎర్లీ స్టేజ్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫాస్ట్ గ్రోత్ ఆఫ్ ద మేల్స్. మనం ఎర్లీ స్టేజెస్లోనే మేల్స్ని ఫిమేల్స్ని సెగ్రిగేట్ చేయడం వల్ల మేల్స్ అనేవి ఫాస్ట్గా గ్రో అవుతాయని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇన్ జనరల్గా ఏం చేస్తారు, రేరింగ్ ట్యాంక్స్లో బోత్ ద సెక్సెస్ని ఉంచేస్తారు అన్నమాట. మార్కెటింగ్ ముందు మాత్రమే ఆ సెక్సెస్ మేల్స్ని ఫీమేల్స్ని సపరేట్ చేస్తారన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మేల్ యొక్క గ్రోత్ అనేది తగ్గుతుంది. ఎందుకని, మేల్స్ అనేవి వాటి యొక్క ఎనర్జీని ఫీమేల్స్ని క్యాచ్ చేయడంలో ఉపయోగించేస్తున్నాయి అన్నమాట. సో వాటి యొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుంది.
సో ఏం చేయాలంటే ఎర్లీ స్టేజెస్లోనే మేల్స్ అండ్ ఫీమేల్స్ని సపరేట్ చేయడం వల్ల గ్రోత్ ఆఫ్ ద మేల్స్ అనేది ఫాస్ట్గా ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్, యూజ్ ఆఫ్ హార్మోనల్ డైట్స్. ద యూజ్ ఆఫ్ 17A మిథైల్ టెస్టోస్టిరాన్, ఏ మేల్ స్టెరాయిడ్, ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్ మేల్ పాపులేషన్ ఆఫ్ దిస్ ఆర్నమెంటల్ ఫిష్. ఈ యొక్క ఆర్నమెంటల్ ఫిషెస్ యొక్క మేల్ పాపులేషన్ ప్రొడక్షన్లో ఈ 7A మిథైల్ టెస్టోస్టిరాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్తున్నారు. ద రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ హార్మోన్ ఈజ్ మిక్స్డ్ ఇన్ అబ్సల్యూట్ ఆల్కహాల్. ఈ రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ హార్మోన్ని అబ్సల్యూట్ ఆల్కహాల్లో మిక్స్ చేయాలని చెప్తున్నారు. అండ్ యాడెడ్ టు ద కుక్డ్ ఫీడ్ ఆఫ్టర్ కూలింగ్ తర్వాత దీన్ని మన కుక్డ్ ఫీడ్కి యాడ్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనం మేల్స్ని ఐసోలేట్ మేల్స్ ఫ్రమ్ రేరింగ్ ట్యాంక్ ఎట్ యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడే యంగ్ స్టేజ్లోనే రేరింగ్ ట్యాంక్లో మేల్స్ని ఐసోలేట్ చేయమంటున్నారు. మేల్స్ని రేరింగ్ ట్యాంక్లో నుంచి యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడే ఐసోలేట్ చేయమంటున్నారు. జనరల్గా ఏం చేస్తారు, రేరింగ్ యూనిట్స్లో బోత్ సెక్సెస్ని ఒకే రేరింగ్ ట్యాంక్లో ఉంచుతారన్నమాట. మార్కెటింగ్కి వెళ్ళే ఫ్యూ డేస్ ముందు మాత్రమే వాటిని సపరేట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఒకే రేరింగ్ ట్యాంక్లో బోత్ ద సెక్సెస్ని ఉంచి మార్కెటింగ్కి వెళ్ళే ముందు మాత్రమే సపరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేల్స్ యొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుంది. ఎందుకని, మేల్స్ అనేవి వాటి యొక్క ఎనర్జీని ఫిమేల్స్ క్యాచ్ చేయడంలో యూటిలైజ్ చేసేస్తున్నాయి అన్నమాట. సో వాటి యొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో ఏం చేయమంటున్నారు, ఎర్లీ స్టేజెస్లోనే మేల్స్ అండ్ ఫిమేల్స్ని సపరేట్ చేయడం వల్ల మేల్స్ యొక్క గ్రోత్ అనేది పెరుగుద్ది అంటున్నారు. ఎందుకని, ఎప్పుడైతే మేల్స్ అండ్ ఫిమేల్స్ని సపరేట్ చేసామనుకోండి, మేల్స్ అక్కడ ఫిమేల్స్ లేవు కాబట్టి మేల్స్ అనేది ఎనర్జీని యూటిలైజ్ చేయదు. సో ఎప్పుడైతే ఎనర్జీని యూటిలైజ్ చేయలేదో ఆ మేల్స్ అనేవి ఫాస్ట్గా గ్రో అయిపోతాయి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎందుకు సపరేట్ చేయమంటున్నారు అంటే ఒకే ట్యాంక్లో కనుక మేల్స్ అండ్ ఫిమేల్స్ ఉంచితే మేల్స్ అనేవి ఫిమేల్స్ని క్యాచ్ చేయడంలో ఎనర్జీని యూటిలైజ్ చేస్తున్నాయి కాబట్టి వాటి యొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం రెండింటిని సపరేట్ చేసామో, మేల్స్ అండ్ ఫిమేల్స్ని సపరేట్ చేసామో, మేల్స్ అనేవి అక్కడ ఎనర్జీని యూటిలైజ్ చేయవు, ఎందుకంటే అక్కడ ఫిమేల్స్ లేవు కాబట్టి. సో వాటి యొక్క గ్రోత్ అనేది కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఎనర్జీని స్పెండ్ చేయలేదో ఆటోమేటిక్గా వాటి యొక్క గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చేయమంటున్నారు, హార్మోనల్ డైట్స్ని యూజ్ చేయమంటున్నారు. ఇక్కడ ఏం చేయాలంటే ఆర్నమెంటల్ ఫిష్ యొక్క మెయిల్ పాపులేషన్ ప్రొడక్షన్లో 7A మిథైల్ టెస్టోస్టిరాన్ని ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్తున్నారు. ఇక్కడ రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ హార్మోన్ని మనం అబ్సల్యూట్ ఆల్కహాల్తో మిక్స్ చేస్తాము. కూలింగ్ చేసిన తర్వాత కుక్డ్ ఫీడ్కి యాడ్ చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ.